గౌరవ సీతక్క 20 కోట్లతో బ్రిడ్జ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు కూడా మేము ఉప సర్పంచ్ అందరం కంకణం కట్టి ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మేము అటు వెళ్ళి ఈవినింగ్ 5:30కు తిండి లేకుండా కూడా మా ఉప సర్పంచులు అందరం వినతి పత్రం అందజేసిన దాకా సీతక్క గారికి విన్నవించి మరీ వేడుకున్నాం. కావున మేము ఏదేమన్నా ప్రతి ఒక్క గౌరవ పార్లమెంట్ సభ్యులను కానీ శాసనసభ్యులను ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. ఈరోజు అన్ని జిల్లాలో కలెక్టర్లను కలవడం జరుగుతుంది. మన రాష్ట్ర అధ్యక్షుడు కార్తిక్ అన్న ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమావేశానికి మాకు మా రాష్ట్ర అధ్యక్షులు కార్తిక్ అన్న ఆదేశాల మేరకు మరి మహబూబ్నగర్ జిల్లాలో మా ప్రెసిడెంట్ గారు మరి అందరి సమక్షంలో ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. మా యొక్క ఉప సర్పంచుల డిమాండ్లు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరే విధంగా మీడియా ద్వారా కానీ మరియు వివిధ అన్ని రకాల అంటే ఎమ్మెల్యే సహకారం ద్వారా కానీ సీఎం వరకు చేరి ఈ యొక్క అమలులను కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. మరియు మాకు సహకరిస్తున్నటువంటి మా యొక్క వార్డు సభ్యులకు మరి మా తోటి ఉప సర్పంచులందరికీ మా జిల్లా సంఘానికి మరియు రాష్ట్ర సంఘానికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇది మీరేదైతే అడిగినరో అది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తేనే అందరికీ వస్తుంది. అవును సార్, జిల్లా వ్యాప్తంగా చేస్తే కాదు. ఒకవేళ వాళ్ళు ఈ బిల్లుని అసెంబ్లీలో పెట్టి ఒకవేళ ఇది ఆమోదన పొందకపోతే తదుపరి మీ కార్యాచరణ పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి ఉన్నాం సార్. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నడిబొడ్డున కూడా ధర్నా చేస్తున్నాం. అండ్ అదేవిధంగా అన్ని హామీలను కూడా ఖచ్చితంగా నెరవేరే వరకు మేము ఎవరం నిద్రపోము. ఖచ్చితంగా 100% చేసి సాధిస్తామని తెలియజేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ఈ సర్పంచ్కి ఇచ్చే 6,000 వేతనము మళ్ళీ మీరు అడుగుతున్న 5,000 వేతనం అంటే ఈ వేతనం మీకు సరిపోతుందా? సరిపోదు సార్. కాకపోతే గవర్నమెంట్ నుంచి మాకు ఇంత గుర్తింపు అనేది ఉండాలని సార్. అంతే. 5,000 అనేది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మాకు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వస్తుందనే ఒక ఫీలింగ్, ఒక గౌరవ వేతనం అది 2,000 అయినా 1,000 రూపాయలైనా గౌరవం సార్ అది. సో అందుకోసం మాకు కూడా గౌరవం దక్కాలనే ఆలోచనతోనే సర్పంచ్ గారికి 10,000 చేసినట్టయితే మాకు 5,000 అయినా చేయాలి. అండ్ వార్డు సభ్యులు కూడా 3,000 చేయాలనేది మా డిమాండ్ సార్. అంటే ఇప్పుడు మీ వాదనతోటి రేపు మున్సిపల్ కార్పొరేటర్లు వాళ్ళు కూడా మీతో 100% సార్ అందరూ కూడా మాకు కలిసి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తాం పెద్ద ఎత్తున. ఎందుకంటే మీ ఈ వాదన ఏదైతే మీరు తీసుకొచ్చినారో రేపు వాళ్ళు కూడా అవును సార్ చేయనికే వీలు ఉంటుంది వాళ్ళు కూడా ఉంటుంది కౌన్సిలర్. సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు, మన ప్రయత్నం మనము, అందరం కూడా కలిసి సపోర్ట్ చేసుకొని ఈ పని సక్సెస్ కావడానికి మేము వెళ్తాం సార్. మన ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొత్ల కార్తిక్ గారి ఆధ్వర్యంలో సో ప్రతి జిల్లాలో మేము మా ఉప సర్పంచుల సమస్యలకై ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. సో మహబూబ్నగర్ జిల్లా ఉప సర్పంచులందరూ ఎవరైతే ఇక్కడికి వచ్చినారో వాళ్ళందరికీ సో నా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడానికి సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఉప సర్పంచులు మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఉప సర్పంచులందరికీ సో సర్పంచ్తో పాటు వాళ్ళకు కూడా గౌరవ వేతనం అందియాలి. అట్లాగే ఉప సర్పంచులతో పాటు వార్డు మెంబర్లకు కూడా గౌరవ వేతనం ప్రొవైడ్ చేయాలి. సో ఉప సర్పంచులకు 5,000 రూపాయలు అండ్ వార్డు మెంబర్లకు 3,000 రూపాయలు. అండ్ అట్లాగే తీర్మానం బుక్లో సో ఇప్పుడు కార్యదర్శి సర్పంచ్ సంతకంతో పాటు ఉప సర్పంచుల సంతకాన్ని కూడా చేర్చాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్లలో ఒకటిగా మేము వినతి పత్రం అందజేయడానికి ఇక్కడికి వచ్చినాం. అండ్ దాంతోపాటు మన మండల అధికారిక సమావేశాలలో సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కి కూడా గౌరవంగా ఆహ్వానించాలని చెప్పేసి సో ఈ ఈ వేదికను బేస్ చేసుకొని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అండ్ ఈరోజు మన తెలంగాణ మొత్తం ప్రతి డిస్టిక్లో కూడా కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళేసి సో కలెక్టర్ గారికి అందరు ఉప సర్పంచులు సో ఈ యొక్క వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో మన ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సో ఈరోజు ఉప సర్పంచులందరం పెద్ద మొత్తంలో వచ్చేసి సో మా గౌరవ వేతనం గురించి అట్లాగే మా సమస్యల గురించి సో కలెక్టర్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రాన్ని అందించడం జరిగింది. సో దీనికి సహకరించిన ఉప సర్పంచులందరికీ అండ్ దీన్ని సపోర్ట్ చేస్తూ మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ప్రోగ్రామ్ చేసినా సరే మా ఉప సర్పంచులకు వెన్నంటే ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా పాత్రికేయులకి, మీడియా మిత్రులందరికీ అండ్ నాతోటి ఉప సర్పంచులకి అండ్ మాతో పాటు మమ్మల్ని సపోర్ట్ చేసిన వార్డు మెంబర్లందరికీ సో ఈ రాష్ట్రం అంతటా ఉన్న ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై ఉప సర్పంచ్, జై జై ఉప సర్పంచ్.
చేసిన ఉపసభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే సర్పంచులకు 6,000 జీతాలు ఇస్తుండ్రు, మాకు కూడా 5,000 ఇవ్వాలి, వార్డు మెంబర్లకు కూడా 3,000 ఇవ్వాలి. ఇంకోటి సర్పంచ్ ఒక పబ్లిక్ ఓట్లు వేసిన గెలిచిండు, మాకు పబ్లిక్ ఓట్లు వేసిండు, మళ్ళీ మెంబర్లు సపోర్ట్ చేసిండు. 2 విధాలుగా మేము ఉప సర్పంచ్. ఇప్పుడు సర్పంచ్ గారికి 6,000 ఇచ్చినప్పుడు, వేతనం ఇచ్చినప్పుడు మాకు ఇవ్వకుంటే అతను కూడా ఇవ్వద్దు. అతను మాలాగానే గెలిచిండు కదా. కనుక దయచేసి మీరు మీడియా ద్వారా ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం వేయడానికి వచ్చినాము. రాష్ట్ర మొత్తంలో మా బొట్ల కార్తీక్ గారు రాష్ట్ర అధ్యక్షులు, ఆయన ఆదేశం ప్రకారము ప్రతి జిల్లాకు ప్రతి ఉప సర్పంచ్ సంఘము ఈరోజు వినతిపత్రం వేయడానికి పోయినారు. మేము అదేవిధంగా వచ్చినాము. దయచేసి మీరు మీడియా వాళ్ళు మా గురించి కొద్దిగా ఎక్స్పోజ్ చేసి రాయగలరని మేము కోరుకుంటున్నాం. మహబూబ్నగర్ జిల్లా ఉప సర్పంచుల ఐక్యత, మహబూబ్నగర్ జిల్లా ఉప సర్పంచుల ఐక్యత. జై ఉప సర్పంచ్, జై ఉప సర్పంచ్. చెక్కురద్దుపై వస్తున్న ఆరోపణలను వెంటనే